ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన ఎడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది, మీరు ఆలయమయ్యున్నారు, లేక మీరును పరిశుద్ధులైయున్నారు. 1 కొరింథీయులకు 3:17 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీయులకు 6:18-20 యెహెజ్కేలు 43:12 ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. కీర్తనలు 93:5 నీ శాసన